హాయ్ అండి. అందరికీ నమస్కారం. రమి జ్యోతి ఛానల్‌కి స్వాగతం. 'అచలకీల' సెకండ్ సీజన్ 'నందిని' 167వ భాగంలోకి వెళ్దామా? ఇది చూసే ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు. ఇక కథలోకి వెళ్దాం. అన్ని పనులు ఓకే కానీ ఆ ఒక్క పని అదేమో చాలా లోపలికి అంటూ ఆగిపోయాడు రాజయ్య. ఏ పని బాబాయ్ చెప్పు? ఏంటో చెప్పు ఆగిపోయావు? ఏ పని అయినా పర్వాలేదు. అన్ని పనులు నేను చూస్తాను అని అంది సీత. అదేం లేదు. నువ్వే చేద్దువులే. రేపటి నుండి నువ్వే కూరగాయలు తీసుకురా. కానీ నువ్వు తెచ్చేవి సార్‌కి నచ్చకపోతే మాత్రం మళ్ళీ నేనే వెళ్ళాల్సి వస్తుంది అని అన్నాడు రాజయ్య. వంక పెట్టడానికి వీలు లేకుండా అన్ని పనులు చేస్తా చూడు అని అంది సీత చాలా గొప్పగా. ఆ అన్నట్లు సీత, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయా. ఈ రోజు రాత్రికల్లా ఇంకొక మనిషి మన ఇంటికి వస్తుంది. నీకు వంటలో పని చాలా ఎక్కువ అవుతుంది కదా! ఆవిడ ఈ రోజు నుండి నీకు వంటలో సహాయం చేస్తుంది అని అన్నాడు రాజయ్య. ఎవరు బాబాయ్ ఆ మనిషి అని అడిగింది సీత. నాకు కూడా తెలియదు. ఏదో చెప్పారు. అయ్యగారు చెప్పారు. నేనే ఇంకొకళ్ళని పెట్టమని అడుగుదామనుకుని అంతలో వాళ్ళే వేరే వాళ్ళని పెట్టారు. ఇక నీకు కాస్త పని సులువు అవుతుందిలే అని అన్నాడు రాజయ్య. అయినా అంతగా పని ఏం లేదులే బాబాయ్. నాకు ఏమీ ఇబ్బంది అవడం లేదు. ఇంకొక మనిషి ఎందుకు? కాకపోతే ఆ వచ్చే ఆవిడ ఎంత అవసరంతో వస్తుందో. ఒకళ్ళ పొట్ట కట్టడం మనకు అవసరమా? రానివ్వు. ఆవిడకి ఉపాధి, మనకి సహాయం అని అంది సీత. నేను కూడా అదే అనుకున్నాను అని అన్నాడు రాజయ్య. సిఐ ఒక మనిషిని పంపించి మనమ్మని తీసుకురమ్మని చెప్పాడు. ఆ రోజే మనమ్మ చక్రపాణి వాళ్ళ ఇంటికి చేరుకుంది. ఇంట్లోకి వెళ్లే కంటే ముందు మనమ్మని స్టేషన్‌కి తీసుకువెళ్లి ఇదే సిటీలో తన కొడుకు మిస్ అయినట్లుగా కంప్లైంట్ తీసుకున్నారు. అది చూసి నవ్వుకుంటూ, నళిని, ఇక నువ్వు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తాను అని అనుకున్నాడు సిఐ. ఆ తర్వాత మనమ్మను చక్రపాణి ఇంటికి పంపించేశారు. పోలీస్ స్టేషన్ నుండి కారులో చక్రపాణి ఇంటికి తీసుకువెళ్తున్నాడు ఆ డ్రైవర్. చల్లగా సౌకర్యవంతంగా ఉన్న కారును చూస్తూ, అబ్బో, చాలా గొప్ప వాళ్ళ ఇంటికి వెళ్తున్నట్టున్నాను. అక్కడ ఎన్నెన్ని సౌకర్యాలు ఉంటాయో, ఏమేమి వంటలు చేస్తారో, రోజు హాయిగా తినొచ్చు అనుకుంటూ మురిసిపోతూ చుట్టూ చూస్తూ ఉంది మనమ్మ. కారు ఎప్పుడు ఎక్కలేదా అన్నాడు ఆ డ్రైవర్ మనమ్మను చూస్తూ. డ్రైవర్ అలా చులకనగా మాట్లాడడంతో కోపం వచ్చింది మనమ్మకు. కారు నడుపుతున్నంత మాత్రాన కారు ఏదో నీ సొంతమైనట్టే మాట్లాడుతున్నావు? ఎన్నేళ్లుగా ఇంట్లో పనిచేస్తున్నావేంటి అని అంది మనమ్మ. ఒక వారం రోజులు అవుతుంది అంతే అని అన్నాడు ఆ డ్రైవర్. నీ పేరేంటి అని అడిగింది మనమ్మ. రాజు అని చెప్పాడు డ్రైవర్. రాజు అని పేరు పెట్టుకున్నంత మాత్రాన రాజు అయిపోతావా? ఒక వారం నుండి కారు నడుపుతున్నావు. అంత మాత్రాన నీదే కారు అన్నట్లుగా, నేనెప్పుడూ కార్ని చూడలేదన్నట్టుగా నన్ను తక్కువ చేసి మాట్లాడుతున్నావు. నువ్వు కేవలం కారు మాత్రమే నడుపుతావు. నేను వంటింట్లో ఉండి వంట చేయబోతున్నాను తెలుసా? పంచభక్ష పరమాన్నాలు తింటాడు నా ఇష్టం వచ్చినట్లు వండుకొని అని అంది మనమ్మ. తిను తిను, నేను కూడా ఆ ఇంట్లోనే ఉంటాను కదా, నాకు కూడా అప్పుడప్పుడు పెడుతూ ఉండు. నేనేదో ఊరికే అంటే నువ్వు ఏదో ఫీల్ అవుతున్నావు. నేను నీ కొడుకు లాంటి వాడిని అని అన్నాడు రాజు. ఏంటి, నా కొడుకు లాంటి వాడివా? అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి నీతో అని అంది మనమ్మ. అదేంటి అలా అంటున్నావు అన్నాడు రాజు. అదంతేలే, ముందు నువ్వు పోనీ అని అంది మనమ్మ. సిఐ తన పనిని వేగవంతం చేశాడు. కేస్ ఫైల్ అవ్వడంతో వెంటనే నవీన్ చివరిగా ఎవరితో మాట్లాడాడో తెలుసు కాబట్టి ఆ కాల్ రికార్డింగ్ని తెప్పించే పనిలో పడ్డాడు అధికారికంగా. ఫోన్లో ఏం మాట్లాడాడో తెలిస్తే నళినికి ఇక తప్పించుకునే అవకాశం ఉండదు. నవీన్ ఎక్కడ ఉన్నాడో తెలిసిపోతుంది అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఆ రోజు అమర్తో చాలాసేపు గడిపింది నందిని. సాయంత్రం తల్లితో కలిసి ఇంటికి వస్తూ ఉంటే, అనుకున్న పనులన్నీ సరిగా జరిగాయా అని అడిగింది అమల నందినిని. ఆ సూపర్గా అని అంది నందిని. అవునా, ఏమేం తెలుసుకున్నావేంటి, నాకు ఒకసారి చెప్తావా అని అమల అనగానే నాలుక కరుచుకుంటూ, ఉదయం నుంచి అంతా చూసి చూసి అలసిపోయానమ్మా. ఇప్పుడు చెప్పడం అవసరమా చెప్పు? కాసేపు పడుకుంటాను అంటూ దొంగలాగా నిద్రపోయినట్టు నటించింది నందిని. నందిని ప్రవర్తన మొత్తం అమలకు అనుమానంగానే తోస్తూ ఉంది. చాలా ఆనందంగా కనిపిస్తూ ఉంది నందిని. ఇంటికి వెళ్ళాక కూడా మాటి మాటికి ఫోన్ పట్టుకుని ఎవరితోనో చాట్ చేయడం, తన దగ్గరికి రాగానే వెంటనే ఫోన్ పక్కన పెట్టడం చేస్తూ ఉంది. ఎప్పుడూ అలా ప్రవర్తించలేదు. కొత్తగా అనిపించడం మొదలుపెట్టింది అమలకు. రాత్రి పడుకునే ముందు నందగోపాల్‌కి ఫోన్ చేసింది నందిని. విషయం మొత్తం చెప్పింది చాలా ఆనందంగా. నందగోపాల్ కూడా చాలా ఆనందించాడు. విషయం ఎంత దాకా వచ్చింది అని అడిగింది నందిని. ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు.
కానీ నందిని, నళిని ఇక్కడే ఉంది కదా! తనకి ఏమైనా ఇబ్బంది అవుతుందా? తనని ఎవరైనా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తారేమో అని అన్నాడు నందగోపాల్. అవును నిజమే. కానీ తనకి ఎగ్జామ్స్ కదా! అమ్మ కూడా ఏం చేయలేకపోయింది. కానీ ఎలాంటి ఇబ్బంది ఉన్నా వెంటనే ఫోన్ చేయమని చెప్పింది. పర్వాలేదులే ఏం కాదు. వీలైతే నువ్వు కూడా అప్పుడప్పుడు నళినితో మాట్లాడు అని చెప్పింది నందగోపాల్‌కి నందిని. సరే అన్నాడు నందగోపాల్. అప్పుడే అటువైపుగా వచ్చిన అమల నందగోపాల్‌తో నందిని మాట్లాడడం విని చాటింగ్ అంతా నందగోపాల్‌తో అనుకుంటా అనుకుని నవ్వుకుంది. నళినితో నవీన్ మాట్లాడిన ఫోన్ రికార్డింగ్ తన దగ్గరికి వచ్చింది. అది విని వెంటనే ఇది తీసుకెళ్లి నళినిని అడిగితే ఏం చెప్తుందో చూడాలి అని అనుకున్నాడు సీఐ. మళ్ళీ హాస్టల్‌కి వెళ్తే నళిని ఎక్కువగా మాట్లాడిన విషయం గుర్తుకు వచ్చింది. హాస్టల్‌కి ఒక పోలీస్ వచ్చినందుకే అలా మాట్లాడింది కదా! ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి పిలిస్తే ఇంకేం చేస్తుందో చూడాలి. ఇంత లేదు నన్ను ఎదిరించి మాట్లాడింది కదా! ఆ పిల్ల సంగతి చెప్పాలి అని అనుకుని నళినికి ఫోన్ చేశాడు సీఐ. కాలేజీకి వెళ్ళడానికి సిద్ధమవుతున్న నళిని ఫోన్ వస్తూ ఉండడంతో ఫోన్ ఎత్తింది. కొత్త నంబర్ ఎవరిది అని అనుమానంగానే. కంప్లైంట్ లేదని చాలా ఎక్కువగా మాట్లాడావు కదా! కంప్లైంట్‌తో పాటు ఆధారాలు కూడా ఉన్నాయి. నువ్వు ఒకసారి స్టేషన్‌కి రావాల్సి ఉంటుంది అని అన్నాడు సీఐ. ఆ మాట వినగానే గుండెల్లో పిడుగు పడినట్లుగా అయింది నళినికి. అది మాట్లాడుతుంది సీఐ అని అర్థమయింది. నాకు ఎగ్జామ్ ఉంది సార్. అయిపోగానే నేరుగా స్టేషన్‌కి వస్తాను. ప్లీజ్ ఎక్స్‌క్యూజ్ చేయండి అని అంది నళిని. సరే ఒప్పుకుంటున్నాను. కానీ ఎగ్జామ్ అవ్వగానే నువ్వు రాకపోతే మాత్రం కానిస్టేబుల్స్‌ని మీ హాస్టల్ దగ్గరికి పంపించాల్సి వస్తుంది జాగ్రత్త అంటూ హెచ్చరించి ఫోన్ కట్ చేశాడు సీఐ. కొనసాగుతుంది. మరొక భాగాన్ని కూడా ఇక్కడే కలిపాను గమనించగలరు. 168వ భాగంలోకి వెళ్దామా? రాత్రి ఇంటికి చేరుకున్న మణెమ్మకు అప్పటికే చాలా ఆలస్యం అయిపోవడంతో ఎవరిని కలిసే అవకాశం తనకు లేకుండా పోయింది. కానీ ఇంటికి చేరుకోగానే ఆ ఇంటిని చూసి చాలా ఆశ్చర్యపోయింది. అనవసరంగా రోజుకి 1000 రూపాయలు అడిగాను. వీళ్ళకి ఎంత అవసరం ఉండి నన్ను అక్కడి నుండి ఇక్కడి దాకా తీసుకువచ్చుంటారు. తొందరపడ్డాను అని అనుకుంది. మణెమ్మకు ఆ వంటగది పక్కన ఉన్న గది చూపించడంతో తను కూడా ఆ గదిలోకి వెళ్లి పడుకుంది. అప్పటికే అందరూ నిద్రపోవడంతో ఎవరూ మణెమ్మతో మాట్లాడడానికి సిద్ధంగా లేరు ఆ సమయంలో. ఉదయం అందరూ లేచి ఎవరి పనుల్లోకి వాళ్ళు వెళ్లారు. కానీ మనమ్మ మాత్రం 8 గంటలు అయినా నిద్రలేవలేదు. సీత అప్పటికే వంట పనుల్లో నిమగ్నమైపోయి ఉంది. రాజయ్య వచ్చి మనమ్మను లేపాడు. లేచి కూర్చుని రాజయ్యని యజమాని ఏమో అనుకుంది. పిచ్చి పిచ్చిగా చుట్టూ అంతా చూస్తున్న మనమ్మను ఎంతసేపు పడుకున్నావేంటి? వంట పని చేయవా? నువ్వు పని చేయడానికి వచ్చావా అసలు? అని అన్నాడు రాజయ్య. నిన్నంతా ప్రయాణం చేసి చేసి అలసిపోయాను. వంట ఎందుకు చేయను? బాగా చేస్తాను అంటూ లేచింది మనమ్మ. త్వరగా మనమ్మను తీసుకువెళ్ళి వంటగది చూపించాడు. సీతని చూపిస్తూ తన పేరు సీత. తనతో కలిసి ఈ రోజు నుండి నువ్వు వంట చేయాలి. కొంచెం తేడా వచ్చినా మంచిగా ఉండదు అని అన్నాడు రాజయ్య. నా ఇల్లు అనుకుని చేస్తాను అని అంది మనమ్మ. మీ ఇల్లు అనుకుని చేస్తే అజాగ్రత్తగా చేస్తావు. చాలా గొప్పవాళ్ళు ఏదైనా తేడా వస్తే తాటా తీస్తారు అని ఒళ్ళు దగ్గర పెట్టుకుని చేస్తే కరెక్ట్‌గా చేస్తావు అని అన్నాడు రాజయ్య. సరే అయ్యా చేస్తాను అంటూ వెళ్ళింది సీత దగ్గరికి. రాజయ్య అలా వెనక్కి వెళ్ళిపోగానే ఎలా చేస్తున్నావు పిల్ల ఈ ఇంట్లో పని? ఎంత డబ్బున్న వాళ్ళైతే మాత్రం ముసలోడు ఏంది అలా మాట్లాడుతున్నాడు? ఆ మాత్రం వంట చేయడం రాదా ఏంటి నాకు? అని అంది మనమ్మ. మాటలు ఎందుకు? అదేదో చేతల్లో చేసి చూపిస్తే పాయే అని అంది సీత తన పనిలో ఉండే. అబ్బో! ఇక్కడ అందరికీ ఎక్కువగానే ఉన్నట్లుంది అని అనుకుంది మనసులో. సీతతో కలిసి పనులు చేయడం మొదలుపెట్టింది. చేస్తుంది కానీ పైపైన చేస్తూ ప్రతి పని తప్పించుకుంటూ సీతపైనే అన్నీ వేస్తుంది మనమ్మ. అప్పుడప్పుడు వచ్చి చూస్తున్న రాజయ్య అన్నీ గమనిస్తూనే ఉన్నాడు. ఈ ముసలోడికి ఏం పనిలేదా? యజమాని అయ్యుండి పోయి టీవీ ముందు కూర్చోక ఊరికే వంటగదిలోకి వచ్చి చూస్తాడేంది? ఇంత పెద్ద ఇల్లు కట్టుకొని వంటగదిలో వంట మనుషులు ఏమైనా సామాను ఎత్తుకుపోతున్నారా అని కాపలా కాస్తాడు ఏంటి? అని అంది సీతతో మనమ్మ. అప్పుడు చూసింది రాజయ్య వైపు సీత. ఆయన యజమాని కాదు. మనలాంటి వాళ్ళందరితో పని చేయిస్తాడు అని అంది సీత. ఓహో! పెద్ద పాలేరు అనమాట ఈ ఇంటికి అని అంది మనమ్మ. పెద్దాయన్ని పట్టుకుని ఏంటా మాటలు? పని సరిగా చేయడం లేదు. పైగా వచ్చిన మొదటి రోజే అందరినీ ఏదో ఒక మాట అంటున్నావు అంటూ కసురుకుంది సీత. అప్పుడే అక్కడికి వచ్చిన రాజయ్య సీత మాటలు విని తనంటే ఎంత అభిమానం. తనని ఎవరైనా ఒక మాట అన్నా కూడా అననివ్వడం లేదు. నిజంగా నా బిడ్డని ఆ దేవుడు ఈ రూపంలో పంపించాడేమో అని అనుకున్నాడు. సీఐ ఫోన్ చేయడంతో నళినిలో టెన్షన్ మొదలైంది. ఒకవేళ విషయం అంతా కనుక్కున్నాడా? నాతోని చెప్పిస్తాడా? అలా జరిగితే ఎలా? ఎవరికైనా ముందు చెప్తే బాగుంటుంది ఏమో అని అనుకుని కంగారుగా అక్కడే కూర్చుంది నళిని. రాత్రి నందినితో మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు నళినికి ఫోన్ చేసి మాట్లాడు అని చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి నందగోపాల్‌కి.
వెంటనే నళినికి ఫోన్ చేశాడు నందగోపాల్. అప్పుడెప్పుడో తన అక్క కోసం తప్పితే మళ్ళీ ఇంకెప్పుడు ఫోన్ చేయని నందగోపాల్ ఈరోజు ఇలాంటి సమయంలో ఫోన్ చేస్తూ ఉండడంతో ఒక ఆత్మబంధం ఫోన్ చేస్తున్నట్లుగా అనిపించింది నళినికి. నా మనసు చదివినట్లు నేను బాధలో ఉన్నానని తెలుసు కదా, అందుకే ఫోన్ చేస్తున్నావు. నాకే కాదు నీకు కూడా నాపై ప్రేమ ఉంది. ఆ విషయం నీకు తెలియడం లేదు అంతే అనుకుని ఫోన్ ఎత్తింది నళిని. నళిని బాగున్నావా అని అడిగాడు నందగోపాల్. ఇప్పుడు సడన్ గా ఎందుకు గుర్తొచ్చా నీకు అని అంది నళిని. నీకు తిక్క అని నేను ఊరికే అనను. ఫోన్ చేయకపోతే నువ్వు ఎందుకు చేస్తావులే ఫోన్ అంటావు. చేస్తేనేమో ఎందుకు గుర్తుకు వచ్చాను అని అంటావు. నీకు సమాధానం చెప్పడం చాలా కష్టం తల్లి అని అన్నాడు నందగోపాల్. అలా కాదు, నీ అంతట నువ్వు ఫోన్ చేస్తున్నావా లేదంటే ఎవరైనా చెప్పారా అని అడిగింది నళిని. నందిని చెప్పడం వల్లే ఫోన్ చేస్తున్నా అని చెప్తే మళ్ళీ ఇంకేం మాట్లాడుతుందో ఈ తింగరిది అని అనుకున్నాడు నందగోపాల్. నేనే చేశాను. ఒక్కదానివే ఉంటున్నావు కదా ఇంటికి రాకుండా. అభినందన్ బయట తిరుగుతున్నాడు. ఎలా ఉన్నావు కనుక్కుందామని, జాగ్రత్తగా ఉండమని చెప్దామని ఫోన్ చేశాను అని అన్నాడు నందగోపాల్. నళిని కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. తనంతట తానుగా ఫోన్ చేశాడు అన్న మాటకి చాలా సంతోషం వేసింది. థ్యాంక్ యూ అని అంది చాలా బాధగా నళిని. నళిని గొంతులోని బాధ తెలుస్తుంటే, నళిని బాగానే ఉన్నావా, ఏమైంది అని అన్నాడు నందగోపాల్. బాగాలేను, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదు అని అంది నళిని. ఏమైంది, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకపోవడం ఏంటి? నీకు ఇంతమంది ఉన్నారు కదా అన్నాడు నందగోపాల్. ఉన్నారు, కానీ ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి నాది అంది నళిని. పోనీ నాతో చెప్పు అని అన్నాడు నందగోపాల్. చెప్పగలను, కానీ ఫోన్లో చెప్పే విషయం కాదు అంది నళిని. అయితే హాస్టల్కి రానా అన్నాడు నందగోపాల్. రా అని అంది నళిని. సాయంత్రం వస్తాలే అన్నాడు నందగోపాల్. అంత సమయం లేదు, ఇప్పుడే రా అని అంది నళిని. నీకు ఎగ్జామ్ ఉంది అనుకుంటా కదా అన్నాడు నందగోపాల్. ఇంకా గంటన్నర సమయం ఉంది, ఈ లోపల నీతో మాట్లాడాలి. ఎగ్జామ్ అయిపోయాక మాట్లాడడం కుదరదు అంది నళిని. ఎందుకు కుదరదు అన్నాడు నందగోపాల్. అదే విషయం చెప్పాలి. ఎందుకు కుదరదు కూడా. నువ్వు ముందు ప్రశ్నలు మానేసి త్వరగా వస్తావా రావా, నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, చాలా టెన్షన్గా ఉంది అని అంది నళిని. కూల్ కూల్, నువ్వేం బెంగపడకు, నేను ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అంటూ వెంటనే నళిని దగ్గరికి వెళ్ళడానికి తయారయ్యాడు నందగోపాల్. కొనసాగుతుంది. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు. మరో భాగంతో మీ ముందుకు వస్తాను. మీ రమేష్ జ్యోతి.